హాయ్ అండి, నమస్తే. నా పేరు హరీష్. ఐఎమ్ ఏ రియల్టర్. నేను ఆల్రెడీ హెచ్ఎండిఏ గురించి వీడియో చేశాను. సో హెచ్ఎండిఏ లేఅవుట్ లో జరిగే డెవలప్మెంట్స్, డాక్యుమెంట్స్, సో వీటన్నిటి గురించి వీడియో చేశాను. ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో ఒకసారి దానికి సంబంధించిన లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. సో మనకు హెచ్ఎండిఏ లిమిట్స్ దాటిన తర్వాత మనకు వచ్చేది ఏంటంటే డిటిసిపి, అంటే డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్. సో నేను ప్రజెంట్ డిటిసిపి లేఅవుట్ లో వీడియో చేయడానికి కారణం ఏంటంటే, సో ఇందులో జరిగే డెవలప్మెంట్స్ ఏంటి, డాక్యుమెంట్స్ ఏంటి, సో వీటన్నిటి గురించి మీకు చూపిస్తూ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. హెచ్ఎండిఏ లిమిట్స్ దాటిన తర్వాత ఒక విలేజ్ లో లేఅవుట్ వేయాలంటే దానికి తప్పనిసరిగా డిటిపిసి అప్రూవల్ ఉండాల్సిందే. ఇంతకు ముందు ఏంటంటే గ్రామ పంచాయతీ లేఅవుట్ కి గ్రామ పంచాయతీ అప్రూవల్ ఇచ్చేది. సో దానిలో చాలా మోసాలు జరుగుతున్నాయని చెప్పేసి గవర్నమెంట్ వాటిని బ్యాన్ చేసింది. గ్రామ పంచాయతీకి సో ఈ లేఅవుట్ కి పర్మిషన్ ఇచ్చే హక్కు లేదని చెప్పేసింది. సో వాటి ప్లేస్ లో డిటిపిసి బాడీని తీసుకొచ్చింది. సో ఒక హెచ్ఎండిఏ లేఅవుట్ లో ఏం డెవలప్మెంట్ జరుగుతాయో సేమ్ అలాగే ఒక డిటిసిపి లేఅవుట్ లో కూడా అదే డెవలప్మెంట్ జరుగుతాయి. ఎందుకంటే ఈ రోజున ఒక డిటిపిసి లేఅవుట్ రేపటి రోజుల్లో హెచ్ఎండిఏ లేఅవుట్ గా మారుతుంది. ఎందుకంటే సిటీ అనేది ఒక సెంటర్ ఆఫ్ సిటీ నుంచి విలేజ్ వైపు ఎక్స్పాండ్ అవుతూ వస్తుంది కదా. ఒక డిటిపిసి లేఅవుట్ లో మీరు ప్లాట్ తీసుకుంటే ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది ఎల్పి నెంబర్, అంటే లేఅవుట్ యొక్క పర్మిషన్ నెంబర్. సో ఈ నెంబర్ ని డిటిపిసికి సంబంధించిన వెబ్సైట్ లో ఎంటర్ చేస్తే ఆ లేఅవుట్ కి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ కనిపిస్తాయి. ఈ ఎల్పి నెంబర్ ఒక డెవలపర్ అడిగి తీసుకోండి. ఈ ఎల్పి నెంబర్ ఒక డెవలపర్ కి ఎవరు ఇస్తారంటే, ఒక ల్యాండ్ ని సర్వే చేయించి దానికి ఒక మ్యాప్ గీయించి దాంతో పాటు 13 years పహానీలు అంటే లింక్ డాక్యుమెంట్స్, ఈసీ అంటే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసెస్మెంట్, సో ఇవన్నీ సర్టిఫికేట్లు మన డిటిపిసి బాడీకి సబ్మిట్ చేస్తే సో వాళ్ళు వెరిఫై చేసి కరెక్ట్ ఉన్నాయా లేవా డాక్యుమెంట్స్ చెక్ చేసుకొని ఫీల్డ్ మీదకి వచ్చి ల్యాండ్ ఉందా లేదా ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత సో వాళ్ళు లేఅవుట్ వేసుకోవచ్చు అని పర్మిషన్ ఇస్తారు. పర్మిషన్ ఇచ్చి దాంతో పాటు ఒక నెంబర్ ఇస్తారు, అదే లేఅవుట్ యొక్క పర్మిషన్ నెంబర్. సో ఒక హెచ్ఎండిఏ లేఅవుట్ లో ఏ విధంగా అయితే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ జరుగుతుందో అదే విధంగా ఒక డిటిపిసి లేఅవుట్ లో కూడా అదే విధంగా జరుగుతుంది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఒక డిటిపిసి అనే ఒక గవర్నమెంట్ బాడీ అన్ని డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతనే ఒక లేఅవుట్ కి పర్మిషన్ ఇస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ల్యాండ్ యొక్క గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాతనే పర్మిషన్ ఇస్తుంది. సో ఒక హెచ్ఎండిఏ లేఅవుట్ లో మీ బడ్జెట్ లో ఒక ప్లాట్ రానప్పుడు మీరు డిటిపిసి లేఅవుట్ లో తీసుకోవడం చాలా మంచిది. ఒకసారి డాక్యుమెంట్స్, ఎల్పి నెంబర్, 13 years పహానీలు అంటే లింక్ డాక్యుమెంట్స్, ఈసీ అంటే ఇన్కంబరెన్స్ సర్టిఫికేట్, నాలా సర్టిఫికేట్, సో ఇవన్నీ ఒక డిటిపిసి లేఅవుట్ లో ప్లాట్ కొనే ముందు చెక్ చేసుకోండి. ఒక డిటిపిసి లేఅవుట్ లో ఇంటర్నల్ గా ఏం డెవలప్మెంట్ చేయాలి యాజ్ పర్ డిటిపిసి రూల్స్ ప్రకారం. రోడ్స్ లేఅవుట్ కి వెళ్లే దారి వచ్చేసి 40 feet ఉండాలి, అంటే 12 meters ఉండాలి. లేఅవుట్ లోపల 9 meters అంటే 33 feet రోడ్స్ ఉండాలి. సో లేఅవుట్ లో 10% ల్యాండ్ ని ఫ్రీ స్పేస్ గా వదిలేయాలి. ఎందుకంటే 7.5% ల్యాండ్ ని పార్క్స్ అండ్ ప్లే గ్రౌండ్స్ వేయాలి. 1% ల్యాండ్ లో సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, చైర్స్, బెంచెస్ వేయాలి. మిగతా 1% ల్యాండ్ లో ఓవర్ వాటర్ ట్యాంక్, డ్రైనేజెస్ ఇవి వేయాలి. 0.5% ల్యాండ్ ని ఫ్రీ పార్కింగ్ స్పేస్ గా వదిలేయాలి. మార్టిగేజ్ ప్లాట్స్, ఈ డిటిపిసి లో ఉన్న 15% ప్లాట్లని డిటిపిసికి మార్టిగేజ్ చేయాలి, అంటే తనఖా పెట్టాలి. సో ఎందుకంటే ఒక డెవలపర్ నేను పైన చెప్పినటువంటి డెవలప్మెంట్స్ ఏం చేయకపోతే సో ఈ 15% ఉన్న ప్లాట్లను అమ్మి గవర్నమెంట్ అంటే డిటిపిసి వీటిని డెవలప్మెంట్ చేస్తుంది అన్నమాట. సో ఒకవేళ డెవలపర్ ఈ డెవలప్మెంట్స్ అన్ని కరెక్ట్ చేస్తే 15% ప్లాట్లని డిటిపిసి డెవలపర్ కి హ్యాండ్ ఓవర్ చేస్తుంది. సో అప్పుడు డెవలపర్ ఎవరికైనా అమ్ముకోవచ్చు. సో ఇదండి ఒక డిటిపిసి లేఅవుట్ యొక్క డెవలప్మెంట్స్ అండ్ డాక్యుమెంట్స్. మీరు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా సో ఎందుకు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, సో వీటన్నిటి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్ కి ఒక కాల్ కానీ ఒక మెసేజ్ కానీ చేయండి. సో ఒక గైడ్ లాగా నేను మీ ముందుంటా. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.